హాయ్ క్యూటీస్, మీకు చెప్పాను కదా షార్ట్ వీడియోలో మేము వందే భారత్ వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది చెప్తానని. సో మేమైతే ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చేసాము. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎగ్జాక్ట్గా 5:05కి ట్రైన్. స్టేషన్ వరకు వచ్చే వరకు ట్రాఫిక్ లేదు, కానీ అక్కడికి వచ్చాక ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అక్కడ ఒక 10-15 మినిట్స్ వేస్ట్ అయిపోయింది అనమాట. సో వెంటనే మేము స్టేషన్లోకి వచ్చేసాము. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1కే ఇస్తాడండి వందే భారత్. సో మనకైతే ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో. అటు ఒక డోర్, ఇటు ఒక డోర్ ఉంటుంది నార్మల్గా అన్ని ట్రైన్స్కి ఉన్నట్టే. అండ్ దెన్ మేమైతే నేను, మా ఆయన, మా పిల్లలు వెళ్ళాము రాజమండ్రి. ఎందుకు వెళ్ళాను ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో ఇది క్యాబిన్స్ మేము తీసుకున్న సెకండ్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్యాబిన్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్లాస్లో కొంచెం చైర్స్ అనేది ఆటోమేటిక్గా అటు ఇటు మూవ్ అవుతాయి. అలా ఉండదు, నార్మల్ మన బస్సులో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సీటింగ్ అయితే పర్లేదండి, బాగానే కంఫర్టబుల్గా ఉంది. మా మా పిల్లలు చూసారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్కి అయితే మంచిగా టైంపాస్ అయిపోతుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి జర్నీ ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్గా 5:05 అంటే 5:05కి స్టార్ట్ అయిపోయింది. సో ఇలా పైన లగేజ్ పెట్టుకోవడానికి మనకి కబోర్డ్ లాగా ఉంటుంది, బ్యాగ్స్ పెట్టుకోవడానికి. అండ్ దెన్ ఇదనమాట ఓవరాల్ లుక్ అయితే కంపార్ట్మెంట్కి. అటు ఇటు ఉంటుంది. అండ్ దెన్ మనకు ఫస్ట్ న్యూస్ పేపర్ ఇస్తారు. నేను చెప్పాను కదా 5:05, ఎగ్జాక్ట్ 5:05 అంటే 5:05కి స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రైన్. మధ్యలో ఒక 3-4 స్టాప్స్ ఆపుతాడనమాట. విజయవాడ, వరంగల్, ఖమ్మం అండ్ నెక్స్ట్ విజయవాడ తర్వాత డైరెక్ట్గా రాజమండ్రిలో ఆపాడు. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 1061 రూపీస్ వితౌట్ ఫుడ్. విత్ ఫుడ్ అయితే ఇంకో 364 రూపీస్ యాడ్ చేసుకోవాలి అంతే. ఫుడ్ తోపేం లేదండి. ఓకే అంటే ఇంకా మనం అంత ఎర్లీ మార్నింగ్ లేచి పట్టుకెళ్ళలేం కాబట్టి తీసుకెళ్ళచ్చు. అండ్ ఫస్ట్ అయితే మనకి చాయ్ పౌడరు, అదే టీ పౌడరు, యూనిబిక్ బిస్కెట్స్, శానిటైజరు, టిష్యూస్, ఇంకా లైక్ మనకి వుడెన్ స్టిక్ ఇస్తారు చాయ్ కలుపుకోవడానికి. తర్వాత హాట్ వాటర్ అయితే తీసుకొని వచ్చి ఇస్తారనమాట. పర్లేదు, అంటే చాయ్ లవర్స్కి అంత నచ్చకపోవచ్చు, కాకపోతే జస్ట్ టెంపరీగా అప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ లాగా తాగొచ్చు. ఇలా ప్లాస్కోలో హాట్ వాటర్ తీసుకొస్తారండి, మనకి కప్స్లో పోసేస్తారు. దాన్ని మనం అందులో మనకి ఇచ్చిన టీ పౌడర్ ప్యాకెట్ని డైల్యూట్ చేసుకొని తాగేయడమే. బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి. చాయ్ అయితే ఓకేగా ఉంటుంది. సో మా బాబాయ్ అయితే కేక్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈలోపు మా హస్బెండ్ కూడా తినేశారు. అండ్ ఇదైతే మన వందే భారత్ జర్నీ ఏమని చెప్పచ్చు అంటే అండి, టైం సేవర్ అని చెప్పొచ్చు. మనకి టైం సేవ్ అవుతుంది. లైక్ ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ ఇమీడియట్గా